హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్న శ్రీనివాస్ రైల్వే ప్రిపరేషన్ వచ్చాము. ఈరోజు ఈ వీడియోలో మనం ఆర్ఆర్సీ లెవెల్ 1 2022లో జరిగిన 14th సెప్టెంబర్ 2022 షిఫ్ట్ 3 క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ఫ్యాక్టరైజ్ 49a² ప్లస్ 70ab ప్లస్ 25b². దీన్ని ఫ్యాక్టరైజ్ చేయమంటుండే ఎలా, a ప్లస్ b హోల్ స్క్వేర్ లెక్క. ఇప్పుడు దీన్ని ఏ దాన్ని మల్టిప్లై చేస్తే వస్తుంది ఫ్రెండ్స్? 14 అంటే a స్క్వేర్ 7 స్క్వేర్, 25 అంటే 5 స్క్వేర్. సో 7a ప్లస్ 5b హోల్ స్క్వేర్. దీన్ని చేయండి. 49 స్క్వేర్ 7 స్క్వేర్ ఎంత? a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో వచ్చింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ సపరేట్ చేస్తే 49a స్క్వేర్ ప్లస్ 25b² ప్లస్ 2 × 7 × 55. 7 5 ఎంత? 35. 35 × 2 70. 70ab. 2ab ఉంది కదా ఫార్ములా, రాస్తున్నా చూడండి. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. ఓకే, ఇది ఫార్ములా. దీనికి అప్లై చేయమనింది కూడా అదే. ఓకే, ఈ టైప్లో వచ్చిన క్వశ్చన్స్ ముందు ఒకవేళ ఈ టైప్లో ఇచ్చాడంటే మ్యాక్సిమం ముందు మనకి ఇక్కడ స్క్వేర్స్ ఏమున్నాయో చూసుకోండి. ఆ స్క్వేర్స్ ఈజీగా వచ్చినాయంటే ఏదైనా ఏ స్క్వేర్ తెలుసుకున్నామంటే ఈజీగా ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The roots of the equation 2√3x² minus 8x plus 5√3 = 0. దీనికి రూట్స్ కనుక్కోమన్నాడు. ఇప్పుడు మనం రూట్స్ కనుక్కోవాలంటే ఎట్లా ఫ్రెండ్స్? దీన్ని మల్టిప్లై చేస్తాం. 5 × 3 ఎంత? 15 x². √3 అంటే √3 × √3 అంటే రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, 3 ఉంటుంది. 5 × 3 15x². దీనికి రూట్స్ ఏంది? మధ్యలో ఇప్పుడు మనం దీనికి మల్టిప్లై చేసి మధ్యలో ప్లాట్ చేసిన కూడా మళ్ళీ ఇదే నెంబర్ రావాలి. చూడండి, -3 -5. ఓకే, ఇవి రూట్స్. దీనిలో పెట్టండి. √3x² minus 3x minus 5x plus 5√3 = 0. ఇప్పుడు దీన్ని కామన్ తీయండి. √3ని కామన్ తీస్తే √3x of x minus √3. ఇలా చెప్పే కదా, √3 × √3 3. ఇప్పుడు ఒక √3 బయటకు వచ్చిందంటే ఇంకొక √3 లోపల ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ -5ని కామన్ తీయండి. 5 of x minus √3 = 0. ఇప్పుడు మనకి రెండు సపరేట్ రాయండి. √3x minus 5x minus √3. ఓకే, ఇప్పుడు మనకి రూట్స్ అన్నీ వచ్చినాయి. x minus √3ని = 0 చేసుకుంటే √3, దీన్ని కూడా = 0 చేసుకుంటే 5/√3. ఓకే, దీని రూట్స్ మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ టైప్లో వచ్చినప్పుడు ఈ టైప్ కొంతమంది చేస్తారు. కొంతమంది వచ్చేసి చూడండి, ఆల్ఫా ప్లస్ బీటా = -b/a. ఇదేముంది? ఇది రాదు. సో మనకి ఫార్ములా అనేది ఇదే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ అర్థమైందా? ఇది చూసుకోండి. ఇది సింపుల్గా మనం రూట్స్ కనుక్కుంటాము, తర్వాత దీనికి ఫ్యాక్టర్స్ తీస్తాం, ఫ్యాక్టర్స్ నుంచి ఆన్సర్. ఇప్పుడు మనకి ఈ రెండింటిని మల్టిప్లై చేసిన తర్వాత రూట్స్లో మనకు యాడ్ చేస్తే మిడిల్ నెంబర్ అనేది రావాలి. అప్పుడే మనకి వాల్యూ అనేది కరెక్ట్గా వస్తుంది, లేకపోతే రాంగ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్
one root is minus 2 by 3 of the equation kx square minus 13x minus 10 equal to 0. Then value of k is, ఇడేమి ఇచ్చాడు, ఒక రూట్ ఆల్రెడీ ఇచ్చాడు, x equal to 2 by 3 minus 2 by 3. ఇప్పుడు దీన్ని ఇక్కడ x ప్లస్ లో సబ్మిట్ చేయండి. మైనస్ ప్లస్ minus 2 by 3 whole square అంటే ప్లస్ 4k by 9 minus plus 26 by 3 minus 10. దీని ఎదురుగా ఈక్వల్ టు 0. 4k by 9 ఈక్వల్ టు 10 minus 26 by 3. దీని కామన్ 3 10 30. 30 minus 26 4 by 3. 3 3 1 3 3 4 1 4 4 k వాల్యూ అనేది రూట్ వాల్యూ, k వాల్యూ వచ్చేసి 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద మార్క్స్ స్కోర్డ్ బై 10 స్టూడెంట్స్ గివెన్ ఇన్ ఏ బిలో. ద మోడ్ ఆఫ్ ది డేటా. నిన్న ఒక వీడియోలో చెప్పాను మీకు. మోడ్ అంటే ఏంది, ఎక్కువ సార్లు ఏది రిపీట్ అయితే దాన్ని మోడ్ అంటారు. 13 17 చూడండి, 17 అనేది 2 times వచ్చింది. 13 ఎన్నిసార్లు వచ్చింది, 13 13 13. ఇది 3 సార్లు వచ్చింది. 18 ఎన్నిసార్లు వచ్చింది, 2. 11 మిగతావన్నీ ఏం రాలేదు. సో ఆన్సర్ అనేది మనకు 13 అవుతుంది. Thirteen is the right answer. Okay, next question చూడండి. In an isosceles triangle, the vertex angle measures 80 degrees. ఇది isosceles triangle. ఇది ఈ సైడ్, సారీ ఈ సైడ్ రెండు ఈక్వల్ ఉంటాయి. ఒక సైడ్ వచ్చేసి మనకి ఏమి ఇచ్చాడు, 80 degrees ఇచ్చాడు ఆల్రెడీ. సో మనకి ఈ సైడ్ వాల్యూస్ అనుకోండి, రెండు ఈక్వల్ కదా. 80లో 180లో 80 పోతే ఎంత ఫ్రెండ్స్, 100. ఈ రెండు వాల్యూ కలిపి 100 అంటే ఇది 50 degrees ఉంటుంది. ఇది 50, ఇది 50. సో ఆన్సర్ అనేది వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ఈచ్ బేస్ ట్రయాంగిల్ అన్నాడు. బేస్ యాంగిల్స్, ఈ రెండు యాంగిల్స్ వచ్చేసి 50. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The ratio of length of two corresponding sides of two similar angles is 3:1. The ratio of their corresponding angles is. కరెస్పాండింగ్ యాంగిల్ ఇక్కడ ఏమి ఇచ్చాడు ఫ్రెండ్స్, టూ సిమిలర్ ట్రయాంగిల్స్ బేస్ వచ్చేసి రేషియో ఆఫ్ లెంత్ వచ్చేసి ఒక సైడ్ 3:1 అయితే ఇంకొకటి 1, మొత్తం టోటల్ రేషియో అడిగాడు. సో ఆన్సర్ మనకి ఏమొస్తుంది ఇక్కడ, 1:1. The ratio of length of two corresponding sides of two similar triangles. Two corresponding sides అంటే ఇది ఒక ట్రయాంగిల్, నేను జస్ట్ ఇది ఒక ట్రయాంగిల్, దీని సైడ్స్ ఆఫ్ టూ సిమిలర్ ట్రయాంగిల్స్ వచ్చేసి 3:1 అన్నాడు. ఇది 3 అయితే ఇది 1, కానీ ఈ టోటల్ ఏరియా అడుగుతుండు. టోటల్ ఏరియా ఎంత వస్తుంది ఫ్రెండ్స్, అప్పుడు
ఇది 1 ఉంటే ఇది 1 ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి 1:1. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Raghav's monthly salary is 18,000 rupees. Raghav took a loan of 30,000 rupees on simple interest for 3 years at the rate of 5% per annum. The amount what he will paying as a simple interest 3 years is what percent of his monthly salary? ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఏమైతే ఇంట్రెస్ట్ పే చేస్తాడో అందులో వీళ్ళకు వచ్చేదేమో శాలరీ 18,000, కానీ వీళ్ళేమో 30,000 బ్యాంక్లో లోన్ తీసుకున్నాడు అనమాట. అప్పుకు 3 ఏళ్ళకి 5% వడ్డీతో అయితే దీనికి వచ్చే శాలరీలో మంత్లీ శాలరీలో ఆయన 3 ఏళ్లకు కట్టే 3,000 కట్టే ఇంట్రెస్ట్ రేటు ఎంత పర్సెంట్ అని అడుగుతుంది వీణ శాలరీలో. ఓకే, అర్థమైందే. ఇడేమి ఇచ్చాడు, రాఘవ్ అని అతనిది శాలరీ ఏమో 18,000, కానీ ఈయనకు ఏదో అవసరం ఉండి 30,000 రూపాయలు బ్యాంకులో వడ్డీకి 5% వడ్డీకి 3 ఏళ్ళకి అప్పు తీసుకొని దాన్ని రీపే చేస్తూ ఉంటాడు. కానీ 3 ఏళ్ళ తర్వాత ఆయన ఒక సర్టెన్ ఎక్స్ అనే అమౌంట్ని పే చేస్తాడు అనమాట, ఈ 30,000తో కలిపి ఇది. కానీ ఈడేమి అడిగాడు, ఈయన మంత్లీ శాలరీ వస్తుంది కదా, ఈ శాలరీ మీద మనం కట్టిన వడ్డీ ఎంత శాతమో అది అనుకోమన్నాడు. ఇప్పుడు మీకు చెప్పా కదా నేను, ఎస్ఐ ఈక్వల్ టు PTR by 100. సో మీకు ఫార్ములా అనేది చెప్పి నేను ఇప్పుడు డైరెక్ట్ వేస్తున్నా. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాదిరి ఉండదండి. ఇప్పుడు 3 ఏళ్లకు 5% అంటే 5% పెరుగుతుంది, కానీ ఇది ఇది ఇచ్చిన దాని మీద పెరుగుతుంది, కానీ వడ్డీ మీద వడ్డీ అయితే పడదు. ఓకే, చూడండి, నేను 3 × 5 15, 15% ఎంత, 10% 3,000, 5% 1,500, 4,500. ఈ 4,500 18,000 ఎంత పర్సెంట్, ఎంత శాతం, 4,500 బై 18,000 ఇంటూ 100. క్యాన్సల్ 0, ఈ 0 క్యాన్సల్, 9 2 9 50 225 2 1 225, 25% ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, మీ ఆన్సర్ వచ్చేసి 25%. అర్థమైందా మీకు ఈ క్వశ్చన్? ఏం లేదండి, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే సింపుల్, ఒకటే గుడి పెట్టుకుని, ఇతని శాలరీ ఏమో 18,000, వీనికి ఏదో ఒక అవసరం పడి బ్యాంకులో 3 ఏళ్ళకి 5% వడ్డీతో 30,000 రూపాయలు అప్పు తీసుకుంటాడు. అప్పు తీసుకున్నాక వడ్డీ కంపల్సరీ కడతాడు కదా. అప్పు తీసుకున్న తర్వాత అప్పు మీద 5% వడ్డీ 3 ఏళ్ళకి, అంటే 15% కట్టాలి. ఏది 3 ఏళ్ళ తర్వాత. ఆ 15% వచ్చేసి 4,500 రూపాయలు. ఈ 4,500 రూపాయలు 18,000 శాలరీలో ఎంత పర్సెంట్ ఈయనకు వచ్చే నెల శాలరీలో అని వీడు అడిగాడు. సో మనకు ఆన్సర్ అనేది 25%. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The volume of a cube each of edges is 9 meter. Volume of cube ఎంత ఫ్రెండ్స్, ఫార్ములా వచ్చేసి జస్ట్ a cube. ఓకే, వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ a cube. ఏ ఇక్కడ ఒక ఎడ్జెస్ వేసి 9 ఇచ్చాడు. 9 క్యూబ్ ఎంత, 9 × 9 × 9, 9 9 81, 81 × 9 729. ఓకే, ఇది సింపుల్. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అంటే ఫార్ములా వచ్చేసి ఏ క్యూబ్. సో ఇది చాలా సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A cylindrical rod has an outer curved surface area 2,800 cm². If the length of the rod is 100 cm, then the outer radius of the rod is, correct to the decimal, 2πr. 2000, సారీ, ముందు మీకు ఫార్ములా చెప్పాలి. curved surface area equal to curved surface area of cylinder వచ్చేసి 2πr ఫ్రెండ్స్. అదే టోటల్ సర్ఫేస్ ఏరియా అడిగితే 2πr
ప్లస్ పై ఆర్ స్క్వేర్. సారీ 2 పై RH 2 పై RH ప్లస్ పై ఆర్ స్క్వేర్. ఓకే, టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి 2 పై RH ప్లస్ పై ఆర్ స్క్వేర్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి 2 పై RH. సో దీన్ని సబ్మిట్ చేయండి. ఇదేమో లెంత్ ఆఫ్ ది రాడ్ వచ్చేసాడు. లెంత్ ఆఫ్ ది రాడ్ అంటే ఈ రాడ్ లెంత్ వచ్చేసి 100 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో మనం హైట్ అని కూడా 100 సెంటీమీటర్ లెక్కనే తీసుకుంటాం. సో దీన్ని వేసేయండి. 2800 ఈక్వల్ టు 2 ఇంటూ 22 బై, ఇక్కడ పై వాల్యూ మనకి మెన్షన్ చేసే కాబట్టి 22/7 ఇంటూ ఆర్ వాల్యూ తెలుసు మనకు. మనం కనకాల్సింది ఇప్పుడు రేడియస్ ఇంటూ 100. 0 2 సున్నాలు క్యాన్సిల్. 4 11 జా 4 7 జా 7 7 జా ఎంత 49. 49/11. 11 1 జా 11 4 జా 5 మిగులుతుంది అంటే 5.50 అంటే 11 4 జా. తర్వాత 4 జా అంటే 44. 6 మిగులుతుంది 60. లెవెల్ 44. 4.45 సెంటీమీటర్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకు రేడియస్ వచ్చేసి 4.45 సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లాస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది. ఎవాల్యుయేట్ 999 క్యూబ్ అడిగాడు ఫ్రెండ్స్. 999 క్యూబ్ ఎంత కనుక్కోండి. ఇది కొంచెం టైం టేకింగ్ కానీ ఈజీ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మ్యాక్సిమం అయితే వదలకండి. ఎంత వీలైతే అంత తొందరగా చేసి పడేయండి దీన్ని. ఓకే, 999 ఇంటూ 999. నేను ఇక్కడ ఆప్షన్స్ పెట్టట్లే, అందుకే డైరెక్ట్ చూస్తున్నాను. మీకు అక్కడ ఆప్షన్స్ వస్తాయి, ఈచ్ 4 ఆప్షన్స్. ఓకే చూడండి. 9 9 జా 81, 9 9 జా 81 89, 81 89. ఓకే, దీన్ని ఇంకా రిపీట్ చేయండి. 1 9 9 8, 1 9 9 8, 1 G10 9 9 10 11 20 11 20 28 19 9 99 8 00 1 ఇంటూ ఇది స్క్వేర్ ఫ్రెండ్స్. 9,98,001 అనేది. ఇప్పుడు మన క్యూబ్ అడిగాడు కదా, క్యూబ్ 0 0 1 2 7 8 89. దీన్ని రిపీట్ చేయండి. ఇప్పుడు 9 0 0 8 8 9 8 8 9 8 8 0 0 9. చూడండి, 9 దింపింది, 9 తీసుకోండి, 9 9. సారీ ఇది 2 కదా, 2 8 8 16 16 17 26 8 9 17 25 27 8 9 11 19 9 9 9
99766299 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, కావాలంటే మీరు మళ్ళీ చేత కూడా చేసుకొని చూసుకోవచ్చు, ఆన్సర్ అనేది అదే వస్తుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.